సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తున్నాం. ఈ తెలుగు బిట్లు అన్ని పోటీ పరీక్షలకి, తెలుగు సబ్జెక్టుతో ఏ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతారో అన్ని పోటీ పరీక్షలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులకి ఈ బిట్స్ ఉపయోగపడే విధంగా ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను. మీరు వీటిని ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఉపయోగకరంగా ఉంటాయి. ఇకపోతే మనం ఈనాటి ఈ సిరీస్లో భాగంగా 3వ వీడియోని ప్రారంభిస్తున్నాం. ఇంతకు ముందు వీడియోలు చూడని వారు ఉంటే వీడియో చివరిలో ఎండ్ కార్డ్ ఇస్తున్నాను, ఎండ్ కార్డ్స్ని చూడొచ్చు. లేదా మన యొక్క ప్లేలిస్ట్లో, మన ఛానల్ ప్లేలిస్ట్లో సేవ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి కూడా తర్వాత మీరు ఫ్రీ టైంలో చూసుకోవచ్చు. ఇప్పుడు వీడియోని ప్రారంభిద్దాం. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి చివరి వరకు వీడియోని చూడండి. బిట్ నెంబర్ 1, మొదటి బిట్లోకి మనం ప్రవేశించాం. మొదటి బిట్ని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ప్రతి పాదంలోనూ 7 హగనాలు, ఆ తర్వాత ఒక గురువు ఉంటే అది ఏ పద్యం? ఈ బిట్స్ అనేవి మొదటి వీడియోలో మీకు నేను ఇచ్చాను. 1వ బిట్ నుంచి 10వ బిట్ వరకు ఇవి మొదటి వీడియోలో పూర్తయ్యాయి. 2వ వీడియోలో 11వ బిట్ నుంచి 20వ బిట్ వరకు పూర్తి చేశాం. ఇప్పుడు 3వ వీడియోలో 21వ బిట్ నుంచి 30వ బిట్ వరకు ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోకి మొదటి బిట్టు నల, గగ, భజస అనే గణాలు వచ్చే పద్యం క్రింది వాటిలో ఏది? నల, గగ, భజస అనే గణాలు చూడండి. ఈ గణములు ఆ పద్యంలో ఎక్కడైనా ఉండొచ్చు. వరుసగా రావాలి అని నియమం లేదు. వరుసగా అని చెప్పి నేను అడగట్లేదు. ప్రశ్న మీరు స్టడీ చేయండి. నల, గగ, భజస అనే గణాలు వరుసగా వచ్చు పద్యం ఏది అని బిట్ అడిగితే కంద పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 22వ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. బిట్ నంబర్ 22. 22 బిట్లో కంద పద్యంలో మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి? కంద పద్యంలో మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి? ఇదే బిట్ కనుక ఎగ్జామ్లో మనకి ఎదురైతే మొత్తం 16 గణాలు ఉంటాయి. కంద పద్యంలో మొత్తం 16 గణాలు అనేవి ఉంటాయి. కంద పద్యంలో ఉండేటటువంటి మొత్తం గణాలు ఏంటంటే 16. 23వ బిట్ని చూస్తాం. 23వ బిట్లోకి వెళ్ళాం. కంద పద్యంలో 1, 3 పాదాలలో ఎన్నేసి గణములు ఉంటాయి? 1, 3 పాదాలలో ఎన్నేసి గణములు ఉంటాయి? ఈ బిట్ కనుక అడిగితే 1వ పాదంలో 3 గణములు ఉంటాయి. అలాగే 3వ పాదంలో కూడా మరో 3 గణములు ఉంటాయి. ఈ విధంగా 1వ పాదంలో 3 గణములు, 3వ పాదంలో 3 గణములు చొప్పున మొత్తం 6 గణములు ఇక్కడ కంద పద్యంలో ఉంటాయి. 1వ పాదంలో 3 గణములు, 3వ పాదంలో 3 గణములు చొప్పున మొత్తం 6 గణములు కంద పద్యంలో ఉంటాయి. 24వ బిట్టు కంద పద్యంలో 2, 4 పాదాలలో ఎన్నేసి గణములు ఉంటాయి? కంద పద్యంలో 2, 4 పాదాలలో ఎన్నేసి గణములు ఉంటాయి? ఈ బిట్ అడిగితే 2వ పాదంలో 5 గణములు, 4వ పాదంలో మరో 5 గణములు చొప్పున మొత్తం 10 గణములు ఉంటాయి. 2వ పాదంలో 5 గణాలు ఉంటాయి, 4వ పాదంలో మరో 5 గణాలు ఉంటాయి. మొత్తం 10 గణాలు. ఇవి 10 గణాలు, మరి ఇవి 6 గణాలు. మొత్తం 16 గణాలు కంద పద్యంలో ఉంటాయి. 27వ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 25వ బిట్టు కంద పద్యంలో
కంద పద్యంలో యతిమైత్రి నియమం ఏమిటి? కంద పద్యం విషయంలో యతిమైత్రి నియమం ఏమిటి? కంద పద్యం విషయంలో 2, 4 పాదాలలో 2, 4 పాదాలలో పాదాది అక్షరానికి అంటే కంద పద్యంలో యతిమైత్రి అనేది 2వ పాదంలోను మరియు 4వ పాదంలోను కుదురుతుంది. ఈ 2వ పాదంలోను 4వ పాదంలోను ఈ 2 పాదాల్లో కూడా ఆ పాదాల్లోని మొదటి అక్షరానికి మరియు ఆ పాదాలలోనే 4వ గణంలోని మొదటి అక్షరానికి మధ్య యతిమైత్రి అనేది కుదురుతూ ఉంటుంది. కంద పద్యంలో 1వ పాదము 3వ పాదము ఈ 2 పాదాలలో యతిమైత్రి సాధారణంగా అంటే జరగదు. కంద పద్యంలో యతిమైత్రి అనేది 2వ పాదము మరియు 4వ పాదంలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆ 2వ పాదంలోను 4వ పాదంలోను ఆ పాదంలోని మొదటి అక్షరానికి మరియు 4వ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. 26వ బిట్టు కంద పద్యంలో బేసిగణము ఏది ఉండరాదు? కంద పద్యంలో బేసిగణము ఏది ఉండరాదు అని బిట్టు వస్తే జగనము ఉండరాదు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కంద పద్యంలో బేసిగణం జగనము అనేది ఉండకూడదు. 27వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కంద పద్యంలో తప్పకుండా 6వ గణంలో ఏ గణం అనేది ఉండాలి? కంద పద్యంలో తప్పకుండా 6వ గణంలో ఏ గణం ఉండాలి? జవాబు జగనము లేదా నలము అనేది ఉండాలి. అంటే జగనం కానీ లేకపోతే నగనం మీద ఒక లఘువు కానీ కంద పద్యంలో 6వ గణంలో తప్పకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. జగనమైన ఉండాలి లేదా నగనం మీద ఒక లఘువైన ఉండాలి. కంద పద్యంలో తప్పకుండా 6వ గణంలో జగనం కానీ నగనం మీద ఒక లఘువు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. 28వ బిట్టు కంద పద్యంలో 2, 4 పాదాల చివర 2వ పాదము మరియు 4వ పాదము ఈ 2, 4 పాదాల చివర తప్పకుండా ఉండాల్సినది ఏది అంటే గురువు అని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. కంద పద్యంలో 2, 4 పాదాల చివర తప్పకుండా ఉండాల్సిన నియమం ఏమిటి అని బిట్టు వస్తే గురువు ఉండాలి. గురువు అనేటటువంటి నియమం అనేది ఉండాలి అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 29వ బిట్టు కంద పద్యం మొదటి పాదం లఘువుతో ప్రారంభిస్తే మిగిలిన 3 పాదాలలో మొదట ఏముండాలి? బిట్టు మరోసారి. కంద పద్యం మొదటి పాదము లఘువుతో మనం ప్రారంభించాము అనుకుంటాం. కంద పద్యం యొక్క మొదటి పాదం లఘువుతో ప్రారంభిస్తే మిగిలిన 3 పాదాలలో మొదట ఏముండాలి? జవాబు లఘువే ఉండాలి. 30వ బిట్టు కంద పద్యం మొదటి పాదం గురువుతో ప్రారంభిస్తే మిగిలిన 3 పాదాల్లో ఏముండాలి? కంద పద్యం మొదటి పాదం గురువుతో ప్రారంభిస్తే మిగిలిన 3 పాదాలలో మొదట ఏముండాలి? జవాబు గురువే ఉండాలి. కంద పద్యం అండి మొదటి పాదము లఘువుతో ప్రారంభిస్తే 2వ పాదము 3వ పాదము 4వ పాదాల్లో కూడా మొదట లఘువే ఉండాలి. లఘువుతోనే కంద పద్యం యొక్క పాదాలు ప్రారంభం అవ్వాలి. ఒకవేళ కంద పద్యము మొదట గురువుతో ప్రారంభించామనుకోండి మిగిలిన 3 పాదాల్లో కూడా ప్రారంభంలో గురువే ఉండాలి. ఇది ఈ వీడియోలో మనం 10 బిట్లు పూర్తి చేసుకున్నాం కదా. 21వ బిట్ నుంచి మనం మొత్తానికి 30వ బిట్ వరకు 10 బిట్లు ఈ వీడియోలో మనం కవర్ చేశాం. తర్వాత రేపు ఇదే టైంకి ఉదయం 9 గంటలకి మరో 10 బిట్లు
మీ ముందుకి తీసుకువస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే.